యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం నుంచి చదవండి. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించున్నాం. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ తొలకరి వర్షం ఎప్పుడు పడుతుంది? తొలకరి వర్షం ఎప్పుడు పడుతుంది? ఈ జూన్ నెలలో నుంచి స్టార్ట్ అవుతుంది. ఫార్మర్ రెయిన్, లేటర్ రెయిన్ అంటారు. తొలకరి వర్షము, కడవరి వర్షము. ఈ తొలకరి వర్షము కురియటం ఎప్పుడు ప్రారంభించదంటే పంటలు వేసే ప్రారంభానికి స్టార్ట్ అవుతుంది. పంటలు పండించడానికి, వ్యవసాయ భూములు దున్నడానికి, విత్తనములు వేయడానికి ఉపయోగకరమై ఉండేది, పంటకు వ్యవసాయానికి ఉపయోగపడేది తొలకరి వర్షం. ఇది ఎప్పుడు వస్తుంది? ఈ జూన్ నెలలో వస్తుంది. ఈ 6వ మాసంలోనే ఇది స్టార్ట్ అవుతాయి. వర్షాలు పడవగానే రైతులు భూములు దున్ని విత్తనములు వేసి పంటలు పండిస్తూ ఉంటారు. మళ్ళా కడవరి వర్షం కూడా నేను పంపిస్తానంటున్నాడు. కడవరి వర్షం ఎప్పుడు వస్తుందంటే ఈ పంట కంప్లీట్ అవ్వడానికి ఆగస్ట్, అక్టోబర్ ఆ మాసంలో వస్తూ ఉంటుంది. అంటే ఇది తొలి పంట అంటారు. అంటే ఈ పంట వచ్చినప్పుడు, వర్షం పడుతున్నప్పుడు, పంట ముదిరినప్పుడు, ఇక కోతకి సిద్ధమవ్వక ముందుగా వచ్చే వర్షాన్ని కడవరి వర్షం అంటారు. ఆ వర్షంతో కాసిన ఫలాలు, పంట పరిపక్వత చెంది దానికి ఉన్నటువంటి కాపు సంపూర్ణమవుతుంది. ఆ వర్షము ద్వారా ఆ కాసిన కాపు కాయలు, ఆ పంట పరిపక్వత చెంది మంచి తూకాన్ని ఇస్తుంది, మంచి పంటనిస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంచేతన వ్యవసాయదారులు తొలకరి వర్షం కొరకు కనిపెడతారు. అదేవిధముగా కడవరి వర్షం కూడా దాని కొరకు కనిపెడతారు. ఈ వర్షం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసు? వాక్యం భాగంలో 24వ వచనం చూస్తే, కొట్లలో ద్రాక్ష ధాన్యముతో నిండును, కొట్లు ధాన్యంతో నిండును, కొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును గానుకలకు పైగా పొర్లును. అంటే తొలకరి వర్షము రావడం వల్ల, తర్వాత కడవరి వర్షం రావడం వల్ల నేను మీకేమిస్తానంటున్నాను, మీ కొట్లు ధాన్యంతో నిండుతాయి, కొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పాసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా విత్తున్నాం. హల్లెలూయా. ఏమంటున్నాడు? నా మహా సైన్యమును పంపించనంటున్నాడు. మనం దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్నప్పుడు, ఆయన చిత్తములు ఉండనప్పుడు దేవుడు మనకి ఏమి చేస్తాడట? మనం చేసే కష్టపడే పనంతటిని కూడా ఆయన వృధాపరుస్తాడు. ఆ పంట ఎలా వృధాపరచబడుతుంది అంటే నా మహాసైన్యాన్ని పంపించని అంటున్నాడు. ఆయన మహాసైన్యం ఏం చేస్తుంది? వాక్యభాలో చూస్తే ఏమిటి ఆయన మహాసైన్యం? ఇండియన్ ఆర్మీయా, అమెరికన్ ఆర్మీయా, బ్రిటిష్ ఆర్మీయా? ఏ సైన్యం ఇది అంటే భూలోక సంబంధమైన మనుషులు ఎవరును కాదట ఆయన సైన్యం. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా
ఇలాగూ సెలవిచ్చుచున్నాడనే బైబిల్ గ్రంథం అంతటిలో రాయబడింది. ఆయన సైన్యం గురించి ఇక్కడ ఇంకొక విషయంలో మాట్లాడుతుంటాడు. ఆయన దూత సైన్యము ఉంది, అది వేరే సంగతి. కానీ ఆయన పంపించేటువంటి మిడతలు, గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, ఇవన్నీ కూడా నా మహాసైన్యం అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈ మహాసైన్యములు ఏం చేస్తాడట? పంటలలో కూడా పంపించినప్పుడు అవి తిరివేస్తున్నాయి. అప్పుడు మీరు ఏడుస్తున్నారు, అయ్యో నేను ఇంత కష్టపడ్డాను, భూమిని దున్నాను, పంట వేశాను, పంట పెరిగింది, బాగా పండింది, కానీ గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు ఇవి తినివేస్తూ ఉన్నాయి. మిడతలు తినివేసినని మీరు దుఃఖంతో బాధపడుతున్నారు. కాబట్టి మీరు నా తట్టు తిరిగిన ఎడల, 2వ అధ్యాయం 12వ వచనం అక్కడ రాస్తాడు స్పష్టంగా యోబు గ్రంథంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా మీరు నా ఎదుగు రండి. ఇంకేమంటున్నాడు కింద, ఇదే యెహోవా వాక్కు, ఇప్పుడైనను, ఈవెన్ నౌ, ఇప్పుడైనను ఈ పంటలు తిరివేయబడుతున్నాయి. వచ్చిందంతా చిల్లి చెంచలో పోసినట్టుగా పోతుంది. నువ్వు అనుకున్నదంతా నీ చేతికి అందరము లేదు. కష్టపడుతున్న గొడ్డిలాగా కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, పని చేస్తున్నావు, రాత్రనగా పగలనగా పని చేస్తున్నావు, కానీ నీ చేతికి నీ కష్టార్జితము దక్కడము లేదు. కీర్తన గ్రంథములో 128వ కీర్తనలో అక్కడ రాస్తాడు, చదువు మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగిన వానికి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ధన్యులు, నిత్యముగా నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు చేతులను కష్టార్జితను అనుభవిస్తావంటే దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకున్నప్పుడు, ఆయన త్రోవల యందు నీవు భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు, ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చున్నప్పుడు, ఆయన మాటకు నువ్వు లోబడినప్పుడు మాత్రమే నువ్వు కష్టపడిన దానికి నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు. నిత్యముగా నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు. లేదు అని అనుకుంటే దేవునికి విరోధంగా తిరుగుతూ, దేవుని చిత్తం ప్రకారంగా జీవించుకొనగా, ఆయనకి ఇష్టడిగా జీవించుకొనగా, నీ సొంత తెలివితేటల వలన, నీ సొంత జ్ఞానం వలన, నీ ఇష్టానుసారమైన జీవితం జీవించుకుంటూ పోతే నువ్వు కష్టపడతావు కానీ, శ్రమ పడతావు కానీ, వచ్చిందంతా కూడా చెల్లి చంచలో పోసినట్టు పోతుంది. చీడ పురుగులు తినివేయబడతాయి, చీడ పురుగులు తినేస్తాయి, మిడతలు, గొంగల పురుగులు అవి తినేస్తాయి. అయితే ఇఫ్ యు టర్న్ టు మీ, ఇఫ్ యు రిపెంట్ అండ్ టర్న్ టు మీ, నువ్వు మారు మనసు పొంది నీ చెడు క్రియలు, నీ దుష్ట ప్రవర్తన విడిచిపెట్టి నువ్వు నా తట్టు తిరిగినట్లయితే, 2వ దినవృత్తాంతములో 7వ అధ్యాయము 14వ వచనంలో రాస్తాడు, ఇఫ్ మై పీపుల్, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గమును విడిచి నన్ను వెదకి, తమ చెడు మార్గం విడిచిన యెడల ఆకాశమందుండి నేను వారి ప్రార్థనను ఆలకించి వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరు రావాలి ఇప్పుడు దేవుని దగ్గరికి? ఎవరైతే దేవుని బిడ్డలని పిలవడుతున్నారో, ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచారో, క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా పిలువడుతున్న మనము ఆయన తట్టు తిరిగిన ఎడల, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఆదివారం ఆరాధన దాని సంగతి తెలుసు, నువ్వు క్రైస్తవు అన్న సంగతి తెలుసు, ఆదివారం చర్చికి వెళ్ళాలన్న సంగతి తెలుసు. అయినను
ఆదివారం ఆరాధన మానేసి నీ పనులు నిమగ్నమైపోయి, నీ పాడి పంటలో, నీ వ్యవసాయం పనులు నిమగ్నమయ్యి, లేదా నీ ఉద్యోగంలో నిమగ్నమైపోయి, లేదా పెళ్ళిళ్ళలో, లేదా మెచ్యూర్ ఫంక్షన్లో ఏదో ఫంక్షన్ అని ఆ వంక ఈ వంక పెట్టుకుని నువ్వు పోతూ ఉంటే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా? ఆయనకిష్టుడిగా ఉంటూ ఉన్నావా? అందుచేత ప్రభు అంటున్నాడు, నీవిప్పుడైనా మారు మనసు పొందు, నువ్వు నాకు మొరపెడితే నీ పాపాలు క్షమిస్తాను, నీ దేశమును స్వస్థపరుస్తాను. ఐ విల్ హీల్ యువర్ నేషన్. నీ దేశాన్ని నేను స్వస్థపరుస్తాను. దేశం అనే మాటలో నీ ఉన్నావు, నిన్ను స్వస్థపరుస్తాను. దేశం అనే మాటలో నీ కుటుంబం ఉంది, నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాను. దేశం అనే మాటలో నీ గ్రామం ఉంది, నీ గ్రామాన్ని నేను స్వస్థపరుస్తాను. హల్లెలూయా. ఈ ఎప్పుడు జరుగుతున్నాయంటే, ఇఫ్ యూ టర్న్ టు మీ ఐ విల్ టర్న్ టు యూ. నీవు నా తట్టు తిరిగినలా నేను నీ తట్టు తిరుగుతాను. తిరిగి ఏం చేస్తానంటున్నాడు ఇప్పుడు వాగ్దానంలోని? ఏం చేస్తానంటే, నీ కొట్లలో ధాన్యముతో నిండి ఉన్నట్లు, ద్రాక్షారసంతో నిండి ఉన్నట్లుగా నేను మరలా ఏమి చేస్తాను తెలుసా? మరలా నీ భూమి మీద తొలకరి వర్షాన్ని కురిపిస్తాను, కడవరి వర్షాన్ని కురిపిస్తాను. తద్వారా నీ పంట ఆశీర్వదించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు, నీ జీవితము దీవించబడుతుంది, నీ బ్రతుకు ఆస్వాదించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నీకు మరలా ఇస్తాను. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నా మహాసైన్యము అనగా దేవునికి విరోధముగా ఉండి నీవే పంట వేసినా, దేవునికి విరోధముగా ఉండి ఏ పని చేసినా అది దేవుడు వర్ధిల్లకుండా చేస్తాడు, నీ చేతికి అందకుండా చేస్తారు దానిని. యూ మే బి వర్కింగ్ హార్డ్ బట్ యు విల్ నెవర్ గెట్ ద ఫ్రూట్. నువ్వు కష్టపడి పని చేయవచ్చు కానీ ఫలితాన్ని నువ్వు పొందలేవు. కారణం ఏముంటో తెలుసా? ఎందుకంటే నువ్వు దేవునిలో లేవు. క్రైస్తవుల పేరు చెప్పుకుంటున్నావు, దేవుని బిడ్డని పేరు చెప్పుకుంటున్నావు, దేవుని సంధిలో ఉన్నానని అనుకుంటున్నావు, కానీ యు ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ గాడ్. దేవునితో సంబంధం నీకు లేదు. అందుచేత ఏమంటున్నాడు తెలుసా? నీవు గనుక పశ్చాత్తాపడితే నీ పాపాలు క్షమిస్తాను, నీ దేశాన్ని స్వస్థపరుస్తాను, నీ కష్టపడి పని చేసిన దానికి మరలా పంటను మరలా నీకు ఇస్తాను. అది దేవుని వాగ్దానం. ఎంతమందికి కావాలి తొలకరి వర్షం? ఈ జూన్ నెలలో ఎంతమందికి తొలకరి వర్షం కావాలని కోరుకుంటున్నారు? హల్లెలూయా. లాడి మంచి పాయింట్ తీసుకొచ్చాడు. ఈ జూన్ నెల లోకాసువార్త 1వ అధ్యాయము 26వ వచనం చెప్పుచున్న ప్రకారముగా 6వ నెలలో గాబ్రియేలు దూత ఎవరిని దర్శించింది? మరియను దర్శించింది. స్తోత్రం చెప్పండి. గాబ్రియేలు దూత దర్శిస్తే ఇప్పుడు ఏమి జరుగుతుంది? హల్లెలూయా. దేవునికి వాగ్దానం. మరి యేసేపును దర్శించిన గాబ్రియేలు, మరియను దర్శించిన గాబ్రియేలు నిన్ను దర్శించాలని కోరుకుంటున్నావా? ఆ దూత నిన్ను దర్శించాలి అంటే తొలకరి వర్షము నీ మీద, నీ ఇంటి మీద కుమ్మరించబడాలంటే వర్షము, తొలకరి వర్షము ఆశీర్వాదానికి సూచన, కడవరి వర్షము ఆశీర్వాదానికి సూచన, పంట ముగింపునకు సూచన, సమృద్ధికి సూచన. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీకు తొలకరి వర్షాన్ని ఇస్తాను, కడవరి వర్షాన్ని ఇస్తాను. నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? నువ్వు నాతో ఉంటే చాలు, అంతే. స్తోత్రం చెప్పండి. దేవుడు కోరుకునేది ఏమిటో తెలుసా? జస్ట్ బీ విత్ మీ. నువ్వు నాతో ఉంటే చాలు, నువ్వు అనుకున్నది నేను నీకు సమృద్ధిని కలుగజేస్తాను. హల్లెలూయా. హోషేయ గ్రంథం 6:3. హోషేయ గ్రంథం 6:3 చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 6:3. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి.
ఆ ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షములే ఆయన మన ఎదుగు వచ్చును. భూమిని తడిపినట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఏమంటున్నాడు? యెహోవా యొద్ద ఏం సంపాదించుకుందాం? చెప్పండి గట్టిగా. మంచి మాట అది. ఏముంది ఇక్కడ? యెహోవా యొద్ద జ్ఞానము సంపాదించుకుందాం. జ్ఞానం ఎక్కడ సంపాదించుకుందాం? చెప్పండి. ఇక్కడ ఎక్కడ వస్తుంది జ్ఞానం? యెహోవా యొద్ద, దేవుని యొద్ద, ఆయన మందిరములో, పరిశుద్ధ గ్రంథములో, దేవుని యొక్క వాక్యములో జ్ఞానానికి దొరుకుతుంది. సెల్ ఫోన్లో కాదు, యూట్యూబ్లో కాదు. అర్థమైందా? యూట్యూబ్లో కూడా మంచి జ్ఞానం దొరుకుతుంది, కానీ అంతా మంచిది కాదు. టీవీలో జ్ఞానం దొరుకుతుంది, కానీ అంత మంచిది కాదు. నీ జ్ఞానము దేవుని యొద్ద నేను పొందుకోగలుగుతావు. స్నేహితుల యొద్ద నువ్వు పొందలేవు, నీ ఫ్రెండ్స్ దగ్గర నువ్వు అది పొందలేవు. దేవుని యొద్ద నేను జ్ఞానాన్ని పొందుతావు. దేవుని యొద్దనే జ్ఞాన సంపదలన్నీ ఆయన యందు గొప్పములై ఉన్నాయి. కాబట్టి జ్ఞానము లేని వారులరా నా యొద్దకు వచ్చి నేర్చుకున్నానని ప్రభు పిలుస్తున్నాడు. కాబట్టి దేవుని సంధానంలో ఈ తొలకరి వర్షంలో, ముఖ్యంగా 6వ నెలలో, ఈ 5 సంవత్సరాలు మనందరినీ దేవుడు కాచి కాపాడి 6వ మాసంలోకి ప్రవేశించడానికి ఈ తొలకరి వర్షాలు పడుతున్న సమయంలో, ఈ జూన్ మాసంలో ఇది ఆశీర్వాదానికి సూచన. స్కూలు ఆరంభము కూడా ఇప్పుడే జరుగుతుంది. మా స్కూలు పిల్లలు, నా పిల్లలు ఇంతవరకు సమ్మర్లో ఆటపాటలు తిరిగి, ఇష్టానుసరిగా తిరిగి, అటుడి తిరిగి మొద్దులైపోయి, మరలా స్కూల్ బుక్స్ పట్టుకోవాలంటే బ్యాగుల భుజాన్ని వేసుకుని మళ్ళా స్కూల్కి వెళ్ళాలంటే ఈ జూన్ నెలలో మళ్ళా కొంచెం కష్టమే. హాస్టల్ నుంచి వచ్చిన పిల్లలు ఇంటికి వచ్చి ఈ నెల రోజుల పాటలు అమ్మ వండి పెట్టిన గారెలు, బూర్లు తిని, ఏంటండి పిండి అంట తిని, చక్కగా హ్యాపీగా బిర్యానీ తిని, జాయింట్లు తిని, మళ్ళా ఇంటిని విడిచిపెట్టి మళ్ళా తిరిగి జూన్ నెలలో హాస్టల్కి వెళ్ళాలంటే కష్టమే. అయితే ప్రభు అంటాడు, నీ బిడ్డల మీద నేను తొలకరి వర్షాన్ని కురిపిస్తాను. హల్లెలూయా. పిల్లల మీద ఇప్పుడు వర్షం కురిస్తేనే వారు తిన్నంగా ఉంటారు. స్తోత్రం చెప్పండి. ఏ వర్షం కావాలి? చెప్పండి, ఏ వర్షం కావాలి? తొలకరి వర్షం, ఆశీర్వాదం అనే వర్షం నీ కుటుంబంలోకి తిరిగి రావాలి. ప్రభా, ఈ కొత్త సంవత్సరం అకాడమిక్ ఇయర్ ప్రారంభించబోతుండగా, స్కూళ్ళు, కాలేజెస్ తిరిగి ప్రారంభించబోతుండగా, నా పిల్లలు ఈ సంవత్సరం అంతయు చక్కగా చదువుకోవడానికి తగిన జ్ఞాన వివేచన గల ఆత్మను వారి మీద ఉంచమని నువ్వు ప్రార్థన చేయాలి. స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు, ప్రభా ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతూ ఉంటుండగా, ఈ అకాడమిక్ ఇయర్లో, ఈ విద్యా సంవత్సరం అంతట్లో నాయనా నీ జ్ఞానముతో నన్ను నింపు. గత సంవత్సరం సరిగా చదవలేకపోయాను, గత సంవత్సరం అనుకున్నది నేను సాధించలేకపోయాను. ఈ సంవత్సరం నీకు ఆశీర్వాదపు తొలకరి వర్షముతో నన్ను అభిషేకించమని పిల్లలు, యవనస్తులు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుని ఆత్మ మీ మీదకి దిగి వస్తుంది. దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు, తెలివిని ఇస్తాడు. అప్పుడు మీరు శ్రద్ధగా చదవగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లరా, ప్రభు యొక్క రాకడ కొరకు ప్రభు సన్నిధానంలో వారు ఓపికతో కనిపెట్టి ఉండాలని ఈ తొలకరి వర్షము కొరకు, కడవరి వర్షము కొరకు వ్యవసాయదారుడు ఏ రీతిగా కనిపెట్టుకుని ఉంటాడో ఆ రీతిగానే దేవుని బిడ్డలైన మనము కూడా క్రీస్తు రాకడ కొరకు ఓపుకుతో మీరు కనిపెట్టుకుని ఉండమని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క సంధానములో మనము కూడా ప్రభు యొక్క రాకడ సమీపిస్తూ ఉంటుండగా, ఆయన సంధానంలో ఆత్మీయముగా సిద్ధపడి నా ఆత్మను అంచె దినమందు నా ఆత్మను ప్రజలందరి మీద కుమ్మరిస్తారని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఈ యొక్క 5 మాసములు మనల్ని కాచి కాపాడిన దేవుడు ఇక 6వ మాసంలోనికి ప్రవేశిస్తూ ఉంటుండగా, ఈ 6వ మాసం అంతయు తొలకరి వర్షము అది కురుస్తూ ఉంటుండగా
ఆ ఆశీర్వాదము దేవుడు మన బిడ్డల మీదకు, మన మీదకును, మన సంఘం మీదకు, మన దేశం మీదకును అనుగ్రహించును గాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థనకి పెంచండి, మోకరించండి.